క్రియాఫలము గురించి మనం మాట్లాడుకుంటున్నాము. క్రియాఫలము 3 విషయాలు మరొకసారి గుర్తు చేస్తున్నా. మనము ఏ పని చేసినా కూడా, ఈ భూలోకంలో ఏ విత్తనం విత్తినా కూడా ఎలాగైతే మొలకెత్తుతుందో, అలాగే భూలోకంలో నువ్వు ఏది చేసినా కూడా అది భూమి మీద విత్తనం లాంటిదే. భూమి మీద వేసిన విత్తనం లాంటిదే. తప్పకుండా మొలకెత్తుతది. అది మంచైనా చెడైనా కూడా మనకు తప్పకుండా మొలకెత్తుతది. నువ్వు ఏ క్రియలు చేస్తే ఆ ఫలము మనం అనుభవించాల్సిందే. ఇదొకటి. రెండోది, మన నీడ లాంటిది. మన క్రియ ఫలాలు మన నీడ లాంటిది. మనం ఎక్కడికెళ్ళినా మన నీడ మనల్ని ఎలా వెంబడిస్తుందో, మనం ఎక్కడికెళ్ళినా మన నీడ మనతో పాటు ఎలాగైతే ఉంటుందో, అలాగే మన క్రియ ఫలాలు కూడా మన వెంబడే ఉంటాయి. అది మంచి చేసినా చెడు చేసినా మన క్రియా ఫలాలు మన వెంబడే ఉంటాయి. మూడోది, మూడో ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మనం ఏ క్రియలు చేసినా కూడా దేవుడు మన ఒడిలోనే వేస్తాడు. అది మంచైనా నీ ఒడిలోనే ఉంటుంది, చెడైనా కూడా నీ ఒడిలోనే ఉంటుంది. ఈ క్రియలు ఈ 3 మాత్రం మర్చిపోవద్దు. అందుకే మనం ఏదైనా యాక్షన్ చేసే ముందు ఆలోచించాలి. మనం ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. ఎందుకంటే మన నోటి మాటలను బట్టి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం చేసే చేతి పనులను బట్టి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన ఆలోచనలు, మన తలంపులను బట్టి కూడా మనకు ఫలం ఉంటది. అందుకే క్రియా ఫలము చాలా చాలా ఇంపార్టెంట్ అది. అందుకే ఆల్వేస్ బీ పాజిటివ్. అందరు పాజిటివ్ గా ఉండండి. ఏం కాదు నువ్వు ఎంత పాజిటివ్ గా మాట్లాడితే, ఎంత పాజిటివ్ గా ఉంటే నీకు వచ్చే డోర్స్ కూడా అంత పాజిటివ్ గా ఓపెన్ అవుతుంటాయి. బీ పాజిటివ్ ఆల్వేస్. స్పీక్ గుడ్ వర్డ్స్ అండ్ స్పీక్ గుడ్ థింగ్స్. డూ గుడ్ థింగ్స్ అండ్ లిసన్ ఓన్లీ గుడ్ వర్డ్స్ ఉంది. మంచి మాటలే వినండి, మంచి మాటలే మాట్లాడండి, మంచి పనులే చేయండి. ఇవే మనల్ని కాపాడుతాయి. అందుకే యెహోవా మీకు కృపను సత్యభావమును అగుపరచును. 2 సామెలు 2:6 నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. చూసారా, మనం చేసే క్రియలను బట్టి, దేవుడు మనకి ఏం చేస్తారట? ప్రత్యుపకారం చేస్తారట. రివార్డ్ ఎలా వస్తుందంటే, నువ్వు ఏది చేస్తుంది రిటర్న్ గిఫ్ట్ గా అదే వస్తుంది. మనం 10 మందికి మోసం చేస్తే అదే మోసం మన మీదికి వస్తుంది. 10 మందికి సహాయం చేస్తే అదే సహాయం మన మీదికి వస్తుంది. రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తుంది. కాబట్టి మన క్రియలు గుర్తు పెట్టుకోండి. క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదని. క్రియలను బట్టే దేవుడు మనకు రివార్డ్ ఇస్తుంటా అంటాడు. అందుకే మన నీతికి కూడా ఒక ఒక రివార్డ్ ఉంటుందండి. మన పరిశుద్ధతకు ఒక రివార్డ్ ఉంటుంది, మన పవిత్రకు ఒక రివార్డ్ ఉంటుంది, మన మంచితనానికి, మానవత్వానికి ఒక రివార్డ్ ఉంటుంది. మనం 10 మందికి మంచి చెప్పామనుకోండి, ఆ మంచి చెప్పడం వల్ల వాళ్ళు బాగుపడ్డారు అనుకోండి, దేవుడు దానికి రుణం ఉంచుకోడు. అందుకే దేవుడు ఎప్పుడు రుణం ఉంచుకోడండి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. రుణం ఉంచుకునే దేవుడు కాదు. నువ్వు నీతిగా ఉండు, దేవుడు ఆ నీతికి తగ్గట్టుగా నీకు రివార్డ్ ఇస్తాడు. పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధతకు తగ్గట్టుగా నీకు రివార్డ్ ఇస్తాడు. నువ్వు సహాయం చేయి 10 మందికి, అయినా కూడా దేవుడు తప్పకుండా వాటికి తగ్గట్టుగా నీకు రివార్డ్ ఇస్తాడు. దేవుడు ప్రత్యుపకారము చేసేద్దను. నువ్వు ఉపకారం చేయి, ఆయన ప్రత్యుపకారంగా నీకు గిఫ్ట్ గా ఇస్తాడు. నువ్వు ఏది చేసినా కూడా దేవుడు మాత్రం మర్చిపోడండి. నేను నిన్న ఒక సందర్భంలో చెప్పాను, నువ్వు 10 మందికి మనుషులకు సాయం చేశావు, ఆ 10 మంది మనుషులు మరిచిపోయారు, ఆ 10 మంది మనుషులు కృతజ్ఞత లేకుండా ఉన్నారు. అయినా పర్లేదు, నువ్వు మంచి చేయడం ఆపకు. ఎందుకంటే మనుషులు సహాయం చేసిన తర్వాత, సహాయం పొందుకున్న తర్వాత వాళ్ళు గుర్తు పెట్టుకోకపోవచ్చు, వాళ్ళు గుర్తుంచకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకునే ఉంటాడు, మర్చిపోడు. అనే నువ్వు ఎంతమందికి సహాయం చేశావో, ఏ విషయంలో సహాయం చేశావో, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నీ క్రియను బట్టి నీకు ప్రత్యుపకారము చేసేదను. దోష క్రియలు నేను చేయనొల్లకుంటేని. చూడండి, 2 సామెలు 22:24 దోష క్రియలు నేను చేయనొల్లకుంటేని. ఆ చెడు మాట్లాడడం ఆపేసేయాలి, ఆ కీడు మాట్లాడడం ఆపేసేయాలి, 10 మంది గురించి నెగిటివ్ గా మాట్లాడడం ఆపేసేయాలి. ఇవన్నీ దోష క్రియలు. చూసారా, మనం చేసే క్రియల వల్ల కూడా దోషాలు వస్తుంటా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి చెయ్యి, మంచి మాట్లాడు, నీకు అదే మంచి రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. నువ్వు చెడు చెయ్యి, చెడు మాట్లాడు, అదే చెడు నీకు రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. అందుకే నీ క్రియలలో ఎలాంటి దోషం లేకుండా చూసుకో. నీ చేసే పనులలో, మాట్లాడే మాటలలో ఎలాంటి దోషం లేకుండా చూసుకో. దోష క్రియలు నేను చేయనొల్లకుంటిని, చేయడం మానేసి ఆయన దృష్టికి యథార్థుడనైతిని. చూసారా అండి, ఆయన దృష్టికి మంచివాడిగా ఉందాము, ఆయన దృష్టికి కరెక్ట్ గా ఉందాము.
సో వస్తాయి. ఒకటి, నువ్వు దేవుడి చిత్తానుసారంగా బ్రతికినప్పుడు, దేవుడికి అనుకూలంగా బ్రతికినప్పుడు తప్పకుండా ఇరుకులు వస్తాయి, తప్పకుండా ఎదురు దెబ్బలు వస్తాయి, తప్పకుండా శ్రమలు పోరాటాలు వస్తాయి. అలా అని దేవుడి చిత్తానికి విరుద్ధంగా బ్రతకడం కరెక్ట్ కాదు. అందుకే చేయొద్దు. ఆయన దృష్టికి ఏది కరెక్టో అదే చేద్దాం. అది ఎంత కష్టమైనా మంచిదే. ఆయనకు నచ్చిందే చేద్దాం. క్షమించమన్నాడు, క్షమించేద్దాం. ప్రేమించమన్నాడు, ప్రేమించేద్దాం. ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దన్నాడు, మాట్లాడకుండా ఉందాము. కీడుకి ప్రతి కీడు చేయొద్దన్నాడు, చేయకుండా ఉందాము. సో ఆయన దృష్టికి ఇవన్నీ అనుకూలమైనది. యథార్థుడనైతిని, యథార్థంగా ఉండాలి. అన్ని వేళలా అన్ని సమయాల్లో దేవుడి దృష్టిలో మనం యథార్థంగా తగ్గించుకొని ఉండాలి. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇఫ్ సంబడి హర్ట్ యూ, డోంట్ హర్ట్ దెమ్ బ్యాక్. నిన్నెవరైనా హర్ట్ చేస్తే మళ్ళీ తిరిగి హర్ట్ చేయకు. నిన్నెవరైనా విమర్శిస్తే తిరిగి వాళ్ళను విమర్శించకు. నువ్వెవరైనా దూషిస్తే మళ్ళీ తిరిగి వాళ్ళను దూషించకు. ఎందుకంటే వాళ్ళు విమర్శించిన విమర్శకు తగ్గట్టుగా వాళ్ళకు ప్రతిఫలం ఉంటది, వాళ్ళు దూషించిన దూషణకు తగ్గట్టుగా వాళ్ళకు ప్రతిఫలం ఉంటది. అలాగే నువ్వు విమర్శిస్తే నీకు ప్రతిఫలం వస్తుంది, నువ్వు దూషిస్తే నీకు ప్రతిఫలం వస్తుంది. సో అందుకే నీకు అలాంటి చెడు ప్రతిఫలం రాకుండా అంటే నువ్వు ఎలా ఉండాలి? నిన్ను విమర్శించిన, దూషించిన యథార్థ హృదయంగా ఉండాలి. కఠిన హృదయాన్ని తీసేసి మాంస హృదయంతో ఉండండి, యథార్థ హృదయంగా ఉండండి. అప్పుడు ఆయన దృష్టికి మనం అనుకూలంగా ఉంటాము. సో దోష క్రియలు ఏంటిదట? చేయకుండా ఆపివేయవాలంటున్నాడు. అందుకే మన క్రియలలో కూడా దోషం లేకుండా చూసుకోవాలి. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. తప్పకుండా చూస్తాడండి. మనం నిర్దోషినై ఉండుట అంటే ఎలాంటి తప్పులు, ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి దోషాలు లేకుండా, చేయకుండా మనం యథార్థంగా ఉండి కఠిన హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ధరించుకొని నువ్వు హంబుల్ గా ఉండు, నువ్వు నీతిగా ఉండు, నువ్వు పరిశుద్ధంగా ఉండు, నువ్వు పవిత్రంగా ఉండు. సో అప్పుడు నిర్దోషిగా ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూసారండి, ఆయన కంటికి మరుగైనది ఏది లేదండి. నువ్వు మంచి పని చేయి, 10 సంవత్సరాలకు కాదు 20 సంవత్సరాలకైనా ఆ మంచి నీకు తిరిగి వస్తుంది. నువ్వు 10 మందికి సహాయం చేయి, అది 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలకైనా అది నీకు తిరిగి వస్తుంది. సో నువ్వు చేతనైన సహాయమే చేయి, నీ దగ్గర లేనిది మాత్రం వెళ్ళి సహాయం చేయకు. నీకు ఏది సహాయం అందుతే అదే చెయ్యి. చూసారా అండి, చాలా మంచి వచనము. సామ్యుయేల్ 2వ అధ్యాయం 22వ వచనము, 2 సామ్యుయేల్ 22 చాప్టర్ 25th వర్స్. సో నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి. చూసారా, తన దృష్టికి కనబడిన, ఇక్కడ అర్థం చేసుకోండి, తన దృష్టికి కనపడనిది ఏదీ లేదు. సో నువ్వు మంచి చేస్తే నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి, అంటే నీ చేతుల ద్వారా కూడా మంచి కార్యాలు చేయి. 10 మందికి ఫుడ్ పెట్టు, 10 మందికి చారిటీస్ అయ్యి, ఈ చేతుల ద్వారా మందిరాలను కట్టించు, ఈ చేతుల ద్వారా దైవజనులకు ఇవ్వు, ఈ సేవలకు ఇవ్వు, ఈ చేతుల ద్వారా అనేక మంచి కార్యాలు చేయి. నీ చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. సో దేవుడు తప్పకుండా రివార్డ్ ఇస్తాడు. ఆయన రుణం అయితే ఉంచుకోడు, గుర్తు పెట్టుకోండి. నువ్వు చేసిన ప్రతి మంచికి ఆయన రివార్డ్ ఇస్తాడు, ఆయన రుణం ఉంచుకోడు. అలాగే చెడుకు కూడా అలాంటి రివార్డే వస్తుంది, అల్ల కూడా రుణం ఉంచుకోడు దేవుడు. సో అందుకే దేవుడు ఒకటే చెప్పాడు, నీకు భూలోకానికి పంపించి నీకు జ్ఞానాన్ని ఇచ్చి, తెలివినిచ్చి, బుద్ధినిచ్చి, నీ చేతిలో చీకటిని పెడతాడు, వెలుగుని పెడతాడు. నువ్వే చూస్ చేసుకో. చీకటిని చూస్ చేసుకుంటే నీకు ఈ శిక్ష, వెలుగుని చూసుకుంటే ఇది నీకు రక్షణ అని చెప్తాడు, అని నీకు ఫ్రీడమ్ ఇచ్చేశాడు. నీకు నీకు మంచిని పెట్టాడు, చెడుని పెట్టాడు. మంచిని చూస్ చేసుకుంటే నీ మార్గాలు మంచిగా ఉంటాయి, చెడుని చూస్ చేసుకుంటే నీ మార్గాలు చెడుగా ఉంటాయి. సో నువ్వే చూస్ చేసుకో అంటాడు. సో చూసారా అండి, చీకటిని వెలుగుని, కష్టాన్ని సుఖాన్ని, అండ్ అండ్ మంచిని చెడుని ఆయనే పెట్టాడు. నువ్వే చూస్ చేసుకో, న్యాయము అన్యాయము. నువ్వు న్యాయంలో వెళ్ళాలనుకున్నావా, అన్యాయంలో వెళ్ళాలనుకున్నావా, అది నీ ఇష్టం. దేవుడు నువ్వే చూస్ చేసుకో. నువ్వు న్యాయంగా బ్రతుకుతే ఇగో నీకు ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, నువ్వు అన్యాయంగా బ్రతుకుతే నీకు ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, నీకు ఇలాంటి శాపాలు ఉంటాయి. సో శాపము కావాలా, ఆశీర్వాదం కావాలా, నువ్వే చూస్ చేసుకోమంటాడు దేవుడు. సో కాబట్టి మనము యాక్షన్స్ చేసే ముందు ఫస్ట్ దానికి రిజల్ట్ ఉంటుందని మాత్రం గమనించండి. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా ఒక రోజు రిజల్ట్స్ వస్తుందా రాదా? నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ 6 సబ్జెక్టులు రాసావు, 6 సబ్జెక్టులకు నీకు రిజల్ట్ వస్తుందా రాదా? నువ్వు రాసిన దాన్ని బట్టే వాళ్ళు మార్కులు వేస్తారా రాయరా?
అంతే కదా అండి. మనం ఎగ్జామ్ ఎన్ని రాస్తామో అన్నిటికీ రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. మన ఎగ్జామ్ బాగా రాస్తే మార్కులు మంచిగా వస్తాయి. మంచిగా రాయకపోతే మార్కులు మంచిగా రావు. మనం రాసే ఎగ్జామ్‌ని బట్టే మనకు మార్కులొస్తాయి. అలాగే ఈ భూలోకంలో కూడా నువ్వు చేసే క్రియలను బట్టే నీకు మార్కులొస్తాయి. నువ్వు చేసే క్రియలను బట్టే నీకు ప్రతిఫలం వస్తది. సో, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కడికి రిజల్ట్ తప్పకుండా వచ్చినట్టు, ఈ భూలోకంలో నువ్వు చేసే ప్రతి యాక్షన్స్ కూడా రిజల్ట్స్ తప్పకుండా ఉంటుంది. అందుకే నువ్వు చేసేటప్పుడు, చెడు చేసేటప్పుడు నవ్వుకుంటా చేయొచ్చు. చెడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడేటప్పుడు నవ్వుకుంటా మాట్లాడొచ్చు. కానీ అది నువ్వు అనుభవించే రోజు ఏడ్చుకుంటూ అనుభవించాల్సి ఉంటది. అనుభవించుకుంటూ ఏడవాల్సి ఉంటది. కాబట్టి డూ గుడ్, స్పీక్ గుడ్ అండ్ ఇద్దరిని కలపడానికే ప్రయత్నించండి. విడదీయడానికి ప్రయత్నించకండి. ఒకరి గురించి మంచి మాట్లాడడానికే ప్రయత్నించండి. చెడు మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఒకరికి న్యాయం చేయడానికే ప్రయత్నించండి. అన్యాయం చేయడానికి ప్రయత్నించకండి. సో ఈ వీలైతే న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ అన్యాయం మాత్రం చేయదు. వీలైతే మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకూడదు. వీలైతే ఒకరిని కలపకపోయినా పర్లేదు, కానీ విడకుండా చూసుకోవాలి, విడగొట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ క్రియలే మన మీదికి వస్తుంటా ఉంటాయి. అందుకే రేపు భవిష్యత్తు ఉంది నాకు, నేను ఇప్పుడు ఏ పనులు చేస్తానో అదే నాకు ప్రతిఫలంగా వస్తాయి అని ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. ఆలోచించి ఆచితూచి క్రియలను చేయండి. ఆలోచించి ఆచితూచి మీరు ప్రవర్తించండి. సో దానికి తగ్గట్టుగా దేవుడు ఓపెన్ చేస్తాడు. నువ్వు పాజిటివ్ గా ఉండు, దేవుడు నీకు ద్వారాలు కూడా పాజిటివ్ గా ఓపెన్ చేస్తాడు. నువ్వు ఎంత పాజిటివ్ గా ఉంటే నీ ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే దొరుకుతారు. నీ సర్కిల్ కూడా అలాగే దొరుకుతుంది. అలాంటి వాళ్ళే వస్తారు. దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు. చూసారా, నువ్వు 10 మంది మీద దయ చూపించు, దేవుడు నీ మీద దయ చూపిస్తాడు. సో చూసారా, దేవుడు అన్నిటికీ రివార్డ్ ఇస్తాడండి. నువ్వు దయ చూపిస్తున్నావా, దేవుడి యొక్క దయను పొందుకుంటావు. క్షమాపణ చూపిస్తావా, దేవుడి యొక్క క్షమాపణ పొందుకుంటావు. నువ్వు 10 మందికి సహాయం చేస్తావా, దేవుడి దగ్గర నుంచి సహాయం పొందుకుంటావు. అందుకే నువ్వు ఏది చేసినా కూడా దేవుడి దగ్గర నుంచి అది రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. సో నువ్వు 10 మందిని నెగిటివ్ గా చేసావా, దేవుడి దగ్గర నుంచి నీకు అదే నెగిటివ్ వచ్చేస్తుంది. అదే 10 మంది నుంచి నీకు అదే నెగిటివ్ రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. అందుకే దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతులుగానే ఉందువు. చూసారా అండి, నువ్వు ఎలాగుంటావో దేవుడు నీకు అలాగే ఉంటాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, నీ పట్ల ఎవరైనా చెడుగా చేశారంటే దేవుడు కూడా వాళ్ళ పట్ల అదే చెడుని తీసుకొస్తాడు. సో నువ్వు దయ చూపించావంటే దేవుడు కూడా నీ మీద దయ చూపిస్తాడు. నువ్వు యథార్థంగా ఉన్నావంటే దేవుడు కూడా నీ పట్ల యథార్థంగా చూపిస్తాడు. నువ్వు ర్యాష్ గా ఉన్నావంటే దేవుడు కూడా నీ పట్ల అలాగే ర్యాష్ గా ఉంటాడు. నువ్వు హార్ష్ గా బిహేవ్ చేస్తున్నావంటే దేవుడు కూడా నీ పట్ల అలాగే హార్ష్ గా బిహేవ్ చేస్తాడు. నువ్వు భూలోకంలో దేవుడి దగ్గర నుంచి ఏది పొందుకోవాలన్నా ఫస్ట్ నువ్వు మారాలి. నీ యొక్క పరిస్థితులు మారాలంటే నీ మనస్సు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన అన్నీ మారాలి. నువ్వు అందరి మీద దయ చూపిస్తున్నావు, నువ్వు దేవుడి యొక్క దయను అట్లాగే పొందుకుంటావు. నువ్వు అందరినీ ద్వేషిస్తున్నావు, కానీ దేవుడి దగ్గర నుంచి దయ ఎలా పొందుకుంటావు? నువ్వు అందరినీ విమర్శిస్తున్నావు, దేవుడి దగ్గర నుంచి దయ ఎలా పొందుకుంటావు? పొందుకోవు. నువ్వు ఏదైతే భూలోకంలో 10 మందికి పంచుతావో దేవుడు అదే నీకు ఇస్తాడు. నువ్వు భూలోకంలో ద్వేషాన్ని పంచుకున్నావు అనుకోండి, అదే ద్వేషం నీ మీదికి వస్తుంది. భూలోకంలో నువ్వు అందరికి పగ పంచావు అనుకోండి, అదే పగ నీ దగ్గరికి వస్తుంది. సో అందుకే నువ్వు భూలోకంలో 10 మందికి దయ చూపించావంటే దేవుడి దయ నువ్వు పొందుకుంటావు. సో నువ్వు యథార్థంగా ఉన్నావంటే దేవుడు కూడా నీ పట్ల యథార్థంగా ఉంటాడు. అర్థమవుతుందా అండి? నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో దేవుడు కూడా నీతో అలాగే బిహేవ్ చేస్తాడు. నువ్వు చెడుగా బిహేవ్ చేసి దేవా నాకు మంచి చెయ్యంటే చెయ్యడు. నువ్వు చెడుగా మాట్లాడి దేవా నాకు మంచి జరగాలి అంటే జరగదు. సో కీడు చేసేవాడి ఇంటిలో నుంచి కీడు తొలగిపోదు, చెడు చేసేవాడి ఇంటిలో నుంచి చెడు తొలగిపోదు, మంచి చేసేవాడి ఇంటిలో నుంచి మంచి తొలగిపోదు. అందుకే కీడు చేయాలా, మేలు చేయాలా, మంచి చేయాలా, చెడు చేయాలా, ఇట్స్ అప్ టు యూ. సో నువ్వేది చేసినా దేవుడు నీకు అది గిఫ్ట్ గా ఇస్తాడు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావంగా చెప్పుకో. సో నువ్వు సద్భావంగా మంచి మంచి భావంతో ఉన్నావు,
మంచి ఉద్దేశాలతో కలిగి ఉన్నావు. ఎవరికి హాని చేయట్లేదు, అందరికీ మేలే చేస్తున్నావు. ఈవెన్ నీకు కీడు చేసిన వాళ్ళకు కూడా మేలే చేస్తున్నావు. ఈవెన్ నీకు చెడు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మంచి చేస్తున్నావా? అయితే సద్భావం వేడల ఆయన కూడా నీకు సద్భావముగా చూపుదుము. మూర్ఖులేడల నీవు వికటముగా నుండవు. చూసారా, మనం చెడ్డవాళ్ళమై ఉండి ప్రార్థించి నాకు మంచి జరగాలి ప్రభు అంటే జరగదు. మనము మూర్ఖులమై ఉండి మనకు మంచి జరగాలి అంటే అది జరగదు. అందుకే ఆల్వేస్ వేర్ ద గార్మెంట్ ఆఫ్ మెర్సీ. సదాకాలము మనము కృప అనే వస్త్రాన్ని ధరించుకుందాము. కనికరం అనే వస్త్రాన్ని, దయ అనే వస్త్రాన్ని, ప్రేమ అనే వస్త్రాన్ని, క్షమాపణ అనే వస్త్రాన్ని మనందరం కూడా ధరించుకుందాము. ఎందుకంటే నువ్వు ఎలాగైతే నీ చుట్టూ ఉన్న సమాజంతో డీల్ చేస్తావో దేవుడు కూడా నిన్ను అలాగే డీల్ చేస్తాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే మనం అందరం కూడా నెగిటివ్ గా ఆలోచించాము, నెగిటివ్ రూట్ లో వెళ్ళాము. అయ్యో ఇలా చేస్తే మమ్మల్ని మేము కాపాడుకోవచ్చేమో అని వాళ్ళకు తగ్గట్టుగా మనము బిహేవ్ చేశాము. కానీ ఈ రోజు నుంచి దేవుడికి ఏది నచ్చుతుందో, ఎలా నచ్చుతుందో అలాగే ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఎలాగుంటావో నేను నీతో కూడా అలాగే ఉంటాను అంటున్నాడు. చూడండి వాక్యం ఎంత మంచిగా రాయబడిందో. దయగలవారి ఎడల నీవు దయ చూపించదు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుండువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు. అంటే నువ్వు ఇక్కడ భూలోకంలో ఎంత మందితో ఎలాగైతే ఉంటున్నావో దేవుడు కూడా నీతో అలాగా ఉంటాడు. నువ్వు 10 మందితో మెర్సిఫుల్ గా ఉంటున్నావు, దయ చూపిస్తున్నావు, ప్రేమ చూస్తున్నావు, దేవుడు కూడా నీ మీద దయను ప్రేమను చూపిస్తున్నాడు. సో నువ్వు 10 మందితో ద్వేషిస్తున్నావు, 10 మందిని విమర్శిస్తున్నావు, దేవుడా నా మీద కృప చూపించు అంటే చూపించలేను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఎలా డీల్ చేస్తున్నావో నేను కూడా నీతో అలా డీల్ చేస్తాను. అందుకే నీ వెనకాల నీ ప్రజలు కూడా నీతో ఎలా డీల్ చేస్తారో దేవుడు కూడా వాళ్ళతో డీల్ అలా చేస్తాడు. అందుకే దేవుడు ఒకటే అంటాడు, నిన్ను ఆశీర్వదించిన వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వాళ్ళను నేను శపిస్తాను అంటాడు. అలాగే మనము కూడా 10 మందిని ఆశీర్వదించామనుకోండి, ఆ ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. 10 మందిని శపించామనుకోండి, అదే శాపనార్థాలు మన మీదకి వస్తుంది. చాలా మంది కర్స్ చేస్తారు, ఇగో నా నోటితో ఏదంటే అది అవుతుంది, ఇగో నువ్వు నాశనం అయిపోవాలని కర్స్ చేస్తారు. అక్కడ వాళ్ళు నాశనం కారు, వీళ్ళే నాశనం అవుతారు. సో చూసారా అండి, మన నోటి మాటలు, చేతి క్రియలను, మన తలంపులు, ఆలోచనలు బట్టి కూడా దేవుడు రివార్డ్ ఇస్తా అంటున్నాడు. అందుకే ఆల్వేస్ బీ మెర్సిఫుల్ గా ఉండండి, ఎక్స్ట్రీమ్ మెర్సిఫుల్ గా ఉండండి, ఎక్స్ట్రీమ్ ఫర్గివ్నెస్ పర్సన్ గా ఉండండి. అన్నిటికీ దేవుడే రివార్డ్ ఇస్తాడు. సో ఇలాంటి వాళ్ళను దేవుడు వదులుకోడండి. ఆ గుణవంతులను, యథార్థవంతులను, కఠిన మాంసపు హృదయం వాళ్ళను, సద్భావం గల వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా వదులుకోడు. శ్రమ పడిన వారిని నీవు రక్షించేదవు. చూసారా అండి, నీకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, దేవుడు రక్షించుకుంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒకరికి శ్రమ పెట్టావనుకో నువ్వు రక్షించబడవు. ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనల్ని ఎవరైనా శ్రమ పెట్టారనుకోండి, దేవుడు మనల్ని రక్షిస్తాడు. శ్రమ పెట్టిన వాళ్ళను రక్షించడు, శ్రమ పొందుకున్న వాళ్ళని రక్షిస్తాడు. ఇప్పుడు ఒకరిని అన్యాయంగా మనం మాట్లాడమనుకోండి, వాళ్ళను దేవుడు రక్షిస్తాడు, మనల్ని రక్షించడు దేవుడు. సో దేవుడికి నువ్వు కావాల్సిందల్లా యథార్థ హృదయంగా, అన్ని వేళలా యథార్థ హృదయంగా ఉండు. నిన్నెవరైనా శ్రమ పెట్టిస్తున్నారా, నిన్నెవరైనా కష్టపెడుతున్నారా, నిన్నెవరైనా విమర్శిస్తున్నారా, దూషిస్తున్నారా, దేవుడు రక్షించుకుంటాడు. నిన్ను వాళ్ళ చేతిలో నుంచి దేవుడు రక్షించుకుంటాడు. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థించి దేవుడికి వదిలేసేది, ప్రార్థించి దేవుడికి వదిలేసేది, ఆయన్నే కాపాడుకుంటాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, అన్యాయం చేసిన వాడు అన్యాయం పొందిన వాడు దేవుడి చేత రక్షించబడతాడు, కానీ అన్యాయం చేసిన వాడు దేవుడి చేత రక్షించబడడు. సో మోసము చేయబడ్డవాడు దేవుడి చేత రక్షించబడతాడు, కానీ మోసం చేసిన వాడు దేవుడి చేత రక్షించబడడు. సో నువ్వు ఒకవేళ మోసపోయావా అయినా పర్లేదు, దేవుడు కాపాడుకుంటాడు. నువ్వేమైనా అన్యాయం చేశారా నీకు అయినా పర్లేదు, దేవుడు నీ పక్షాన నిలబడతాడు. సో అన్యాయం చేసిన వాళ్ళ పక్షాన దేవుడు నిలబడడు, మోసం చేసిన వాళ్ళ పక్షాన దేవుడు నిలబడడు. సో దేవుడు ఎవరి పక్షాన నిలబడతాడు? యథార్థ హృదయాల పక్షాన నిలబడతాడు. ఇలాన్ని కష్టమే, మనం ఈ భూలోకంలో ఇలా బ్రతకడం కష్టమే, కానీ తప్పదు. మనందరికీ దేవుడు ఇలాంటి కమెంట్మెంట్స్ ఇచ్చాడు. ఈ కమెంట్మెంట్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి.
ఎందుకంటే నువ్వు లోకానుసారంగా బ్రతికినప్పుడు నీకు ఏ కష్టాలు రావండి, ఏ ఇరుకులు ఏ ఇబ్బందులు రావు. కానీ బైబిల్ ప్రకారంగా నడిచినప్పుడే నీ కష్టాలు వస్తాయి, ఆ ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది. అందుకే నేను ఎలాగైనా బతికినోడికి ఏ కష్టాలు రావండి, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను. నేను మోసం చేయాలనిపిస్తే మోసం చేస్తాను, అన్యాయం చేయాలనుకుంటే చేస్తాను, మాట్లాడాలంటే మాట్లాడతాను, ఒర్రాలంటే ఒర్రుతాను, ఏది చేయాలంటే అది చేస్తాను అన్నోడికి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇలాగే బ్రతకాలి అన్నోడికే అన్ని సమస్యలు వస్తాయి. బట్ వీ నీడ్ టు లీవ్ దిస్ స్టాండర్డ్స్ అండి. ఈ స్టాండర్డ్స్ లో మనం లీవ్ చేయాలి, నివసించాలి. దేవుడు మనకు ఒక బైబిల్లో గొప్ప స్టాండర్డ్స్ పెట్టాడు. కొంచెం లేట్ అయినా, కొంచెం కష్టమైనా కూడా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, మనము ఈ స్టాండర్డ్స్ ని మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టాండర్డ్స్ లోనే నిలబడాలి. వస్తాయండి, చెప్తున్నా కదా, దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు, పోరాటాలు వస్తాయి. అప్పుడు ఏమీ భయపడకండి, దేవుడే నీకు అన్ని ఉన్నాడు. సో నువ్వు క్రియల చొప్పునే నీకు వస్తాయి. అన్యాయం చేసినోడికి అన్యాయం చేసిన కొలది వాళ్ళకు ప్రతిఫలం వస్తుంది. న్యాయం చేసిన వాడికి న్యాయం చేసిన కొలది ప్రతిఫలం వస్తుంది. రేపు ఆపద కాలంలో నీ న్యాయమే నిన్ను కాపాడుతుంది. ఆపద కాలంలో నీ నీతే నిన్ను రక్షిస్తుంది. అన్యాయం చేసిన వాడు కుప్ప కూలిపోతాడు, అక్రమం చేసిన వాడు కుప్ప కూలిపోతాడు. అందుకే నువ్వు అన్యులను చూసి నువ్వు ఏమి సంతోషపడమాక, అంటే అంటే బాధపడమాక. అయ్యో వాళ్ళు ఏమి చేయకున్నా, ప్రార్థించకున్నా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారే, వాళ్ళు బంగ్లాలు కార్లు కొనుక్కుంటున్నారే. బైబిల్లో ఒకటే చెప్పాడు, ఉగ్రత దినమందున నీ ఆస్తి నీకు అక్కరకు రాదు అంటాడు దేవుడు. ఉగ్రత దినమున నీ నీతి నీకు అక్కరికి వస్తుంది, నీ నిజాయితీ నీకు అక్కరికి వస్తుంది. అంతేగాని నీ ఆస్తి పాస్తులు కూడా అక్కరకు రావు. అందుకే శ్రమ పడిన వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. గర్వము దేవుడు హ్యాండిల్ చేయలేడండి, గర్విష్ఠులను దేవుడు టేక్ ఓవర్ చేయలేడు. సో గర్వం అంటే ఆయనకు చాలా అసహ్యము. నేను నిన్న ఒక సందర్భంలో చెప్పాను, పరలోకంలో అత్యధికమైన గనుడు, అత్యధికమైన గొప్పవాడు ఎవరంటే, భూలోకంలో ఎవరైతే అత్యధికంగా తగ్గించుకుంటారో వాళ్ళే పరలోకంలో అత్యధికమైన గనుడట. 1000 ఆత్మలను సంపాదించిన వాడు కాదు, లేకపోతే 1000 దయ్యాలను ఎల్లగొట్టిన వాడు, 10,000 రోగులను స్వస్థతపరిచిన వాడు, ప్రవచనాలు చెప్పిన వాడు, లేకపోతే 1,00,000 మెసేజ్లు ఇచ్చిన వాడు, లేకపోతే 1,00,000 కోట్లు దానం చేసిన వాడు కాక, ఎవరైతే భూలోకంలో తనను తాను రిక్తునిగా చేసుకొని అందరి ముందు అన్ని సమయాలలో ఎవరైతే ఎంతగా తగ్గించుకుంటారో వాళ్ళే పరలోకంలో అంతగా గనుడవుతాడట. ఎందుకంటే వాక్యం బోధించినంత మాత్రాన గర్వం ఉండదని కాదు, గర్వం ఉంటది. హీలింగ్ డెలివరెన్స్ చేసినంత మాత్రాన యాటిట్యూడ్ ఉండదని కాదు, యాటిట్యూడ్ ఉంటది. సో ఎంత పెద్ద సేవ చేసిన, 5 లక్షల సంఘం ఉన్న, 10 లక్షల సంఘం ఉన్న, గర్వం ఉండదని కాదు, గర్వం ఉంటది. సో ఇవన్నీ కూడా ఉండి కూడా ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే డౌన్ టు ఎర్త్ గా ఉంటారో, ఎవరైతే హంబుల్ గా ఉంటారో, ఎవరైతే భూలోకంలో తనను తాను రిక్తునుగా చేసుకుంటాడో వాడే పరలోకంలో గొప్ప స్థానంలో ఉంటాడంటాడు. అందుకే యేసు ప్రభు వారు అందరికంటే తగ్గించుకున్నాడు. పాపుల ముందు తగ్గించుకున్నాడు, రోగుల ముందు తగ్గించుకున్నాడు, బీదల ముందు తగ్గించుకున్నాడు. సో బీదలతో కూర్చొని తినేవాడు, రోగులతో కూర్చొని తినేవాడు, వ్యభిచారులతో కూర్చొని తినేవాడు, పాపాలు చేసే వాళ్ళతో కూడా తగ్గించుకుని ఉన్నాడు. ఈ భూలోకంలో అందరికంటే మోస్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది జీసస్ క్రైస్టే. ఈ భూలోకంలో ఇప్పటి వరకు, భూమి పుట్టినప్పటి ఇప్పటి వరకు 0% హెడ్ వెయిట్, 0% యాటిట్యూడ్, 0% క్యారెక్టర్, 0% పొగరు, గర్వం అంటారు కదా, ప్రైడ్ ఉన్నది అంటే అది ఒక జీసస్ క్రైస్ట్ వరకే. ఆయన ఒక్కడికే. ఆయనే అందుకే ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంన మహిమ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సో చూసారండి, భూలోకంలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటే పరలోకంలో నీ స్థాయి అంతగా హెచ్చించబడుతుంది. సో గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. సో నీ లోపల గర్వం ఉందా, అది నిన్నే నాశనం చేస్తుంది. గర్వం రానివద్దండి. నువ్వెంత పెద్ద సేవ చేసినా గర్వం రానివద్దు, నువ్వెంతగా సంపాదించినా గర్వం రానివద్దు. సో గర్వము లేకుండా చూసుకోవాలి, గర్వం రాకుండా చూసుకోవాలి. సో ఒకటే, మనం ఇలా ఉన్నాం అనుకోండి, మనుషులకు ఎగతాళిగా కనపడతాము, చాదస్తంలాగా కనపడతాము. అవునండి, మన యొక్క మంచితనము అవతలోడికి చాతగానితనం లాగా కనిపిస్తుంది. ఐఎమ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ సీజన్స్.
నేను ఎవరు ఎన్నన్నా కూడా మౌనంగా ఉంటున్నాను, ఎవరు ఎన్నన్నా కూడా మళ్ళీ తిరిగి విమర్శించట్లేదు. అలా ఉండేసరికి వీడు చాతగాని వాడు, వీళ్ళని ఏమన్నా కూడా వీడు మళ్ళీ తిరిగి రియాక్ట్ కాడు, అందుకే ఇంకా ఎక్కువ అందాం, అందుకే ఇంకా ఎక్కువ కష్టపెడదామని కష్టపెడుతుంటా అంటారు నన్ను. కానీ వాళ్ళకు తెలియదు నేను దేవుడి ప్రణాళికలో ఉన్నానని. కానీ వాళ్ళకు తెలియదు నేను దేవుడి ట్రైనింగ్ లో ఉన్నానని. కానీ వాళ్ళకు తెలియదు నేను దేవుడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానని. సో ఇవన్నీ నాకే మేలుడు వస్తాయి. సో మన మంచితనం అవతలోడికి చాతగానితనం అనుకుంటే అది వాళ్ళ కర్మ. చెప్తున్నా కదా, నువ్వు మంచిగానే ఉండు. సో అంతే కదా అండి. మనం గట్టిగా 10 సార్లు గట్టిగా అరిచామనుకోండి, ఎవడు మన జోలికి రాడు. అరవకుండా మనం ఎంత హంబుల్ గా ఉన్నాం అనుకోండి, మన లోకం కూడా అలాగే తొక్కివేయాలని చూస్తుంది. కానీ దేవుడు తొక్కనివ్వడు, గుర్తు పెట్టుకోండి. శ్రమ పడి వారిని రక్షించే దేవుడు. సో అలాగే ఉంటారు లోకం అంతా కూడా. సో మన మంచితనం చాతగానితనంగా, సో వాళ్ళ మాటన్నా పడ్డాం అనుకోండి, ఇంకో 2 సార్లు ఎక్కువ అంటారు, ఇంకా 4 సార్లు ఎక్కువ అంటారు, ఇంకా 10 సార్లు ఎక్కువ అంటారు. అయినా మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా డోస్ పెంచుతా అంటారు. మన గురించి నెగిటివ్ గా చెప్పినా కూడా, అది వినపడ్డా కూడా మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా పెంచుతారు. కానీ గుర్తు పెట్టుకో, నువ్వు దేవుడి నడిపింపులో ఉన్నావు, దేవుడి ప్రణాళికలో ఉన్నావు. ఏది కూడా నిన్ను టచ్ చేయనియడు. వాళ్ళ దోష శిక్షలను బట్టి, క్రియలను బట్టి వాళ్ళకు ప్రతిఫలం ఇస్తుంది. వాళ్ళు నిన్ను దోషించిన, విమర్శించిన, నువ్వు తిరిగి వాళ్ళని అనకుండా ఉన్నావు కదా. దేవుడికి ఆ క్యారెక్టర్ కావాలి, దేవుడికి ఆ యథార్థ హృదయం కావాలి, దేవుడికి ఆ హంబుల్నెస్ కావాలి. అప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని కూడా జీరో అయిపోతాయి, నీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా అప్ అయిపోతాయి. యోసేపు అలా అయిందా కాలేదా? యోసేపు ఎంత అప్పయ్యాడో, తనను విమర్శించిన అన్నదమ్ములు అంత డౌన్ అయిపోయారు. సో అలా ఉంటుందండి దేవుడి యొక్క నడిపి. అందుకే ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ననుకున్నా కూడా మనకు ఉంటది, ఈగో హట్ అయిపోతుంది. అయ్యో నా కిరీటం కింద పడ్డది అనుకుంటాను. సో ఇలాంటి అన్ని మనం మానుకోవాలి. ఈ కిరీటం కింద పరుడు, ఈ ఈగో హట్ అవడు, వాడు నన్ను అంటాడా? తప్పదండి. యేసు ప్రభువారే అందరి చేత తిట్లు తిన్నాడు, యేసు ప్రభువారే అందరి చేత విమర్శించబడ్డాడు, అందరి చేత దూషించబడ్డాడు, రిక్తుడిగా చేసుకున్నాడు. ఆయననే తప్పలేదు, మనం ఎంత? ఆయన ఏ తప్పు చేయకుండా కూడా అనుభవించాడు, మనం ఎంత? సో అందుకే ఆ ఈగోని తీసేసుకుందాము, ఆ యాటిట్యూడ్ ని తీసేసుకుందాము. సో ఎవరేమైనా అనుకున్నా కూడా, నేను దేవుడి నడిపింపులో ఉన్నానండి, నేను ఈ వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయాలా వద్దా? ఇప్పుడు నా ఉద్యోగంలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడతారు, అయినా నేను హంబుల్ గా మాట్లాడతాను. అయినా వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా నా మీద ర్యాష్ గా మాట్లాడతారు, అయినా నేను ప్రేమగా మాట్లాడతాను. అయినా వాళ్ళు నా మీద ఇంకా వీడు ఎంతగా మాట్లాడినా కూడా ప్రేమనే మాట్లాడతారు, తీసి పడేసినట్టు మాట్లాడదాము. సో తీసి పడేసినట్టు మాట్లాడతారు, అయినా కూడా నేను రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడతాను, అయినా నేను డౌన్ టు ఎర్త్ గానే మాట్లాడతాను, అయినా నేను ఆ మెర్సిఫుల్ గానే మాట్లాడతాను, కైండ్ గానే మాట్లాడతాను, వాళ్ళు ఎంతగా తీసి పడేసినా కూడా. ఎందుకంటే నేను దేవుడి ప్రణాళికలో ఉన్నాను, దేవుడి నడిపింపులో ఉన్నాను, దేవుడి చిత్తంలో ఉన్నాను. వాళ్ళకి తెలియదు నేను ఒక ట్రైనింగ్ లో ఉన్నానని, వాళ్ళకి తెలియదు నేను ఒక దేవుడి పరీక్షలో ఉన్నానని. సో దేవుడే కూడా కొంతమంది కొన్నిసార్లు ఇట్లా పరీక్షలు పెడతా అంటాడు, నీ చుట్టుపక్కల ప్రజలను నీ మీదకి ఆపోజిట్ గా లేపి నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అనేది చూస్తాడు. సో అందుకే ఇవన్నీ తట్టుకొని నిలబడాలి. అందుకే ఇవన్నీ తట్టుకొని నిలబడ్డ వాడిదే పరలోక రాజ్యము అంటాడు. సో తట్టుకోవాలండి, ఆ గర్వాన్ని లేకుండా చూసుకోవాలి. ఎవరైనా తీసి పడేసినట్టు మాట్లాడినా కూడా నువ్వు తిరిగి మాట్లాడదు. ఐఎమ్ గోయింగ్ త్రూ దీస్ మెనీ సీజన్స్ అండి, ఇవన్నీ కూడా దేవుని నమ్ముకున్న పంచి ఇవన్నీ అనుభవిస్తున్నాను. మళ్ళీ ఏమంటారు, దేవజనుడే ఉండి వాక్యం చెప్పేవాడు ఈయనకే ఓర్పు లేదు, ఈయనకే సహనం లేదు అని మళ్ళీ అంటారు. సో అదొక గోల. అందుకే మనం ఏదైనా ఒక మాట మాట్లాడిన ముగ్గురు నుంచి తీర్పు వస్తుంది. ఇటు అపవాది సిద్ధంగా ఉంటాడు, మనుషులు సిద్ధంగా ఉంటాడు, దేవుడు సిద్ధంగా ఉంటాడు. అందుకే సేవకుల ప్రాబ్లమ్స్ అంత ఈజీ కాదండి, సేవకుల లైఫ్లు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి, ఇగో ఈయనే సేవ చేస్తున్నాడు, ఈయనే 10 మందికి ముచ్చట్లు చెప్తున్నాడు, కానీ ఈయనే చేయట్లేదు అంటాడు. ఎవరు? మనుషులు. రెండోది అపవాది, ఇగో నీ సేవకుడు ఇగో ఇలా చేస్తున్నాడు అని దేవుడి దగ్గర మొర పెడతాడు, అపవాది నుంచి తీర్పు. మూడోది మన క్రియల చొప్పున మనకు దేవుడు తీర్పునిస్తానన్నాడు. 3 తీర్పులు. అర్థమవుతుందా అండి? అలా ఉంటుంది మన లైఫ్. సో అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏమనుకోండి, వీళ్ళేమని అనుకోండి, వాళ్ళు నిన్ను చాతగాని వాళ్ళు అనుకున్నా మంచిదే, వీళ్ళు ఎందుకు పనికి రావాలని అనుకున్నా మంచిదే. ఎందుకంటే ఈ లోకము అన్యాస్తులకు ఫేవర్ గా ఉంది.
అక్రమస్తులకు ఫేవర్ గా ఉంది, గర్విష్ఠులకు ఫేవర్ గా ఉంది. ఈ లోకమంతా కూడా ఎవరికి ఫేవర్ గా ఉందండి. సో నీతిగా నిజాయితీగా బతికినోడే ఎక్కువ కష్టాలు పడుతున్నాడు. సో అవినీతిగా బ్రతికినోడు చాలా సుఖపడుతున్నాడు, అక్రమం చేసినోడు చాలా సుఖపడుతున్నాడు. కానీ ఉగ్రత దినమందున నీ నీతే నిన్ను కాపాడుతుంది. అందుకే నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు లేపుతాడు. కానీ వాళ్ళు ఒక్కసారి పడిపోయారంటే ఇక లేపడం అంటూ ఉండదు, లేవడం అంటూ ఉండదు. సో గర్విష్ఠులకు విరోధిగా వారిని అణిచివేసేదవు. గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడు. సో నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు బట్టే నువ్వు రక్షించబడతావు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. చూసారండి, ఈజ్ అవర్ లైట్. మనం ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఇవన్నీ వెలుగుకి సాదృశ్యం అండి. మనందరం కూడా ఎలా నడవాలి? వెలుగులో నడవాలి. చీకటిని ఆయన ఏం చేస్తాడు? వెలుగుగా మారుస్తాడు, మనందరి వెలుగుగా మారుస్తాడు. అందుకే డోంట్ వాక్ ఇన్ ద డార్క్నెస్. సో ఆ విమర్శించడం, డార్క్నెస్ లో నడుస్తున్నావు. ఆ అబద్ధాలు, మోసాలు చేయడం, డార్క్నెస్ లో నడుస్తున్నాం. అన్యాయం, అక్రమంగా మోసం చేసి, అన్యాయం చేసి నువ్వు సంపాదిస్తున్నావు, అది డార్క్నెస్ లో వెళ్తున్నావు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది. అందుకే నువ్వు కీడుకి ప్రతి కీడు చేస్తున్నావు, డార్క్నెస్ లోకి వెళ్తున్నావు. అలాగే కీడుకి ప్రతి కీడు చేయకుండా ఉన్నావా, అయితే నువ్వు వెలుగులోకి నడుస్తున్నావు. అర్థమైందంటే వర్డ్ ఆఫ్ గాడ్ ని డీల్ చేయండి. సో మనం యాక్షన్ లో పెట్టాలి. నేను ఎప్పుడు చెప్తాను, వర్డ్ ఆఫ్ గాడ్ వినడం కాదు, బోధించడం కాదు, యాక్షన్ లో పెట్టాలి, క్రియలో పెట్టాలి. నాకు ఇలాంటి పరీక్షలు కోకొల్లలో వస్తాయండి, చాలా పరీక్షలు వస్తాయి. నేను అన్ని వాక్యానుసారంగా డీల్ చేస్తాను. ఓకే, వాక్యం ఇది చెప్పింది, వాక్యాన్ని సాటిస్ఫై చేశానా లేదా, వాక్యాన్ని ఫుల్ఫిల్ చేశానా లేదా, అంతే. దిస్ ఈజ్ మై యాటిట్యూడ్. మనుషులను సాటిస్ఫై చేయడం కాదు, దేవుణ్ణి సాటిస్ఫై చేయడమే మన యాటిట్యూడ్. సో మనుషులు సాటిస్ఫై కారు. నువ్వెంత మంచిగా ఉన్నా మనుషులు సాటిస్ఫై కారు. నువ్వెంత మంచి చేసినా మనుషులు సాటిస్ఫై కారు. నువ్వెంతగా వాళ్ళ గురించి తాపత్రయపడ్డా మనుషులు సాటిస్ఫై కారు. దేవుడు, నువ్వెంత కొంచెం మంచి పని చేసినా కూడా దేవుడు సాటిస్ఫై అవుతాడు. అందుకే సాటిస్ఫై గాడ్ ఓన్లీ. దేవుడిని సాటిస్ఫై చేసావంటే ఈ భూలోకంలో ఎవరిని నువ్వు సాటిస్ఫై చేయాల్సిన అవసరమే లేదు. సో నువ్వు దేవుడిని సాటిస్ఫై చేయక భూలోకంలో ఎంతమందిని సాటిస్ఫై చేసినా అది వ్యర్థమే. అందుకే నీ చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడు. అర్థమవుతుందా అండి? నీ క్రియలు అన్ని కూడా నీ ఒడిలోనే ఉన్నాయి. నీ క్రియలు నిన్ను ఒక నీడలాగా వెంబడిస్తున్నాయి. నీ క్రియలు భూమి మీద చల్లిన విత్తనం లాంటిది, తప్పకుండా మొలకెత్తుతాయి. సో 1 రాజులు 11:38 నేను నీకు ఆజ్ఞాపించిన అంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు. చూసారా అండి, దేవుడు ఈ గాడ్ విత్ us గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా ఎన్నో బోధించాడు. నిజంగా చాలా ఎక్స్ట్రీమ్ గా బోధించాడు. చాలా మంచి మంచి వాక్యాలు, మంచి మంచి వచనాలు. మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మనస్సు ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి, నష్టం వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి, మన నోటి మాటలను ఎలా కాపాడుకోవాలి, మన చూపులను ఎలా కాపాడుకోవాలి, దేవుడి చిత్తానుసారంగా ఎలా బ్రతకాలి, ఏ సమయంలో ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మన అందరికీ కూడా బోధించాడు. అందుకే నేను నీకు ఆజ్ఞాపించిన అంతయు నీవు విని నా మార్గంలను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని. చూసారండి, మనం వాక్యం విని వాక్యానుసారంగా నడిచి మనుషులకు అనుకూలమైనది కాదు, దేవుడి దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు. సో దేవుడికి దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు. అందుకే మనం దేవుణ్ణే సాటిస్ఫై చేయాలి. అదే అంటున్నాను కదా, నువ్వు చేసే ఉద్యోగంలో వాళ్ళు నిన్ను తీసి పడేసినట్టు మాట్లాడుతున్నారు, నిన్ను విమర్శిస్తున్నారు, అయినా నువ్వు నవ్వుకుంటానే ఉన్నావు, అయినా నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నావు. అయినా వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీడి చాతగానే వాడే, ఎంతగా తిడుతున్నా, ఎంతగా విమర్శిస్తున్నా, వీడు నవ్వుతున్నాడే, వీడికి సిగ్గు లేదా, లేకపోతే వీడికి పౌరుషం లేదా అని, చాతగాడి వాడిలా అని అనుకోవచ్చు. మరి ఒకటే దృష్టి పెట్టుకో, నువ్వు దేవుడి దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావు. నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టలను, నా ఆజ్ఞలను గైకొని నేనెలా. సో మనందరం కూడా దేవుడి యొక్క శాసనాలను, దేవుడి యొక్క ఆజ్ఞలను, కట్టడాలను తెలుసుకొని వాటి ప్రకారం నడిచిన ఎడలా నేను నీకు తోడుగా ఉండి. చూసారా అండి, దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు? దేవుడి యొక్క వాక్యాన్ని విని, దేవుడి యొక్క వాక్యానుసారంగా నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞలకు, ఆయన శాసనాలకు, ఆయన కట్టడాలకు విలువ ఇచ్చి, ఆయన చిత్తానుసారంగా,
ఆయన దృష్టికి నువ్వు ఏది అనుకూలంగా చేస్తావో అప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేల్ వారిని నీకు అప్పగింపించదను. చూసారా, దావీదుని ఎలాగైతే స్థిరపరిచాడో తనను తన కుటుంబాన్ని, నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు అంటున్నాడు. సో గాడ్ మన దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, యు నీడ్ టు సాటిస్ఫై గాడ్ ఓన్లీ. నువ్వు దేవుడి దృష్టికి అనుకూలమైనదే చెయ్యి, అది కష్టమైన మంచిదే. అందుకే నీ ప్రతిఫలం అంతా మనుషుల నుంచి రాదు. నువ్వు మనుషుల మెప్పు పొందాలని ఎప్పుడు చూడకు. మనుషుల మెప్పు పొందాలని ఎప్పుడు చూడకు. నువ్వు హంబుల్ గా ఉండు, కైండ్ గా ఉండు. ఆయన నిన్ను తొక్కాలని చూస్తారు, దేవుడే నిన్ను తొక్కనీయకుండా ఆపివేస్తాడు. నువ్వు హంబుల్ గా ఉండు, కైండ్ గా ఉండు. నిన్ను నాశనం చేయాలని చూస్తాడు, కానీ దేవుడే నిన్ను నాశనం కాకుండా చూసుకుంటాడు. సో నీకు కావాలి, దేవుడికి ఎవరు కావాలి? యథార్థవంతులు కావాలి, నీతిమంతులు కావాలి, పరిశుద్ధులు కావాలి. సో చూసారండి, దావీదు కుటుంబానికి ఎలాగైతే శాశ్వతంగా స్థిరపరిచినట్లు నిన్ను నీ కుటుంబాన్ని కూడా స్థిరపరుస్తా అంటున్నాడు. ఎప్పుడు? నీకు ఆజ్ఞాపించినంతను విన్నప్పుడు, విన్న తర్వాత నా మార్గంలను అనుసరించిన తర్వాత నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించినప్పుడు. సో యాక్షన్స్, క్రియలలో చూపించాలి వాక్యాన్ని. దావీదు చేసినట్లు నా కట్టలను, నా ఆజ్ఞలను గైకొని నేడల నేను నీకు తోడుగా ఉండి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను, శాసనాలను, కట్టడాలను తెలుసుకొని పాటించాలి. సో అంతేగాని దేవుడికి విరుద్ధంగా వెళ్ళి నువ్వు నాకు తోడుగా ఉండమంటే ఆయన తోడుగా ఉండడండి. దేవుడికి అనుకూలంగా వెళ్ళాలి, ప్రతికూలంగా వెళ్ళొద్దు. సో చూసారా, ఇవన్నీ అనుభవించాలి మనము. ఈ సఫరింగ్ తీసుకోవాలి. సో అర్థమవుతుందా? దేవుడు సఫరింగ్ తీసుకున్నాడా లేదా? యేసు ప్రభు వారు విమర్శించాడు, సఫరింగ్ తీసుకున్నాడు. ఆయనను దూషించారు, సఫరింగ్ తీసుకున్నాడు. ఆయన హంబుల్ గా మారాడు, ఆయన సఫర్ చేశాడు, సఫరింగ్ తీసుకున్నాడు. సో తీసుకొని పరలోక రాజ్యంలో గొప్ప వెలుగు, అన్ని నామముల కంటే పైనామము, అన్ని నామాల ముందు ఏసయ్య నామం ముందు ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలిక ఆయన స్తుతించాల్సిందే. ఎందుకు? ఆయన క్యారెక్టర్ అది, ఆయన క్యారెక్టర్ కి వంగాల్సిందే. అందుకే నీ క్యారెక్టర్ బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే దేవుడే నీకు తోడుగా ఉంటాడు అన్నాడు. యోసేపు కూడా ఒకటే రాయబడింది బైబిల్లో, యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు కనుక తను అన్ని విషయాలలో వర్ధిల్లుచూ వచ్చాడని వాక్యంలో సెలవిచ్చాడు. సో అందుకే మనుషులు నిన్ను చాతగాని వాడు అనుకున్నా పర్లేదు, నిన్ను జ్ఞానం లేని వాడు అనుకున్నా పర్లేదు, నిన్ను తెలివి లేని వాడు అనుకున్నా పర్లేదు, నువ్వు బుద్ధిహీనుడు అనుకున్నా పర్లేదు. దేవుడికి ఇగో చాతగాని వాళ్ళే కావాలి, బుద్ధిహీనులే కావాలి, యథార్థ హృదులే కావాలి, నోట్లే నాలిక లేని వాళ్ళే కావాలి. అంతేగాని గయ్యాలిగా నోరు పారేసుకున్న వాళ్ళు అవసరం లేదు. దేవుడికి ప్రేమగా డీల్ చేసే వాళ్ళే కావాలి, హంబుల్ గా డీల్ చేసే వాళ్ళే కావాలి, గర్వంగా డీల్ చేసే వాళ్ళు వద్దు. ఎందుకంటే ఒకరోజు వాళ్ళ ఆశీర్వాదం కాస్త నీ మీదకి వచ్చేస్తుంది, డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. అందుకే నువ్వు దేవుడికి అనుకూలంగా వెళ్ళు చాలు, దేవుడికి ప్రతికూలంగా వెళ్ళకు, దేవుడి హృదయానుసారంగా బ్రతుకు. అందుకే నేమంటున్నాడు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించు అంటున్నాడు. సో నువ్వు హంబుల్ గా ఉన్నావా? అది మనుషులకు నచ్చకపోవచ్చు, చాతగానితనం అనిపించవచ్చు, కానీ దేవుడికి అదే హంబుల్నెస్ కావాలి. నువ్వు నీతిగా ఉన్నావా? ఈ రోజుల్లో ఎవర్రా నీతిగా ఉండేది? నీతిగా ఉంటే ఎవడు బాగుపడతాడు, ఎవడు సుఖంగా ఉంటాడు? అష్ట కష్టాలు వస్తాయి, పర్లేదు, అష్ట కష్టాలు రాని, నీతిని మాత్రం మారిపోకు. సో అర్థమవుతుందండి. సో ఇలా మనం డీల్ చేసేయాలి, ఇలా మనం హ్యాండిల్ చేయాలి. సో అందుకే చేంజ్ అవర్ అటిట్యూడ్, చేంజ్ అవర్ బిహేవియర్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అకార్డింగ్ టు గాడ్స్ హార్ట్. దేవుడి యొక్క హృదయం ప్రకారం, దేవుడి యొక్క చిత్త ప్రకారము మనందరం కూడా నడవాలి. కష్టమే, చాలా కష్టమే, కానీ మెల్లిమెల్లిగా మార్చుకుందాం. నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికి ఒక కీ ఇస్తున్నాను. ఆల్రెడీ చాలా సందర్భాలు చెప్పాను, మౌనమే అన్నిటికీ సమాధానము. ఈ సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు డోంట్ రియాక్ట్, బీ సైలెంట్. ఆ సైలెంటే నీకు యుద్ధము చేస్తుంది, ఆ సైలెంటే నిన్ను గెలిపిస్తుంది. అందుకే బైబిల్లో దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు మిక్కిలి మౌనంగా ఉండుట నీకే మేలు అంటాడు. నువ్వు అవసరం లేదు, డోంట్ ట్రై టు నేను నా గురించి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను నా గురించి మార్కెటింగ్ చేసుకోనమ్మా, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని అని ఎప్పుడు మార్కెటింగ్ చేసుకోను. ఎవరైనా విమర్శించినా, దూషించినా నేను ఎప్పుడు మార్కెటింగ్ చేసుకోను. నేను అంటే ఏంటిదో నాకు దేవుడికి తెలుసు.
నేనంటే ఏంటిదో నా మనసుకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, నా ఆత్మకు, నా అంతరాత్మకు తెలుసు అనుకుంటాను. కానీ ఐ విల్ నెవర్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ మై సెల్ఫ్ టు అదర్స్. ఐ విల్ నెవర్ ట్రై టు మార్కెట్ మై సెల్ఫ్ టు అదర్స్. అది తప్పు చేసే వాళ్ళే వాళ్ళ గురించి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. నువ్వేంటిదో నీకు తెలిస్తే చాలు. నువ్వు నమ్ముకున్న భగవంతుడికి తెలిస్తే చాలు. 10 మందికి తెలిసాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నీ గురించి దేవుడే బయలుపరుస్తాడు. దేవుడే బయలుపరుస్తాడు. అందుకే నా కట్టలను, నా ఆజ్ఞలను గైకొనండి, నా హృదయానుసారంగా నడవండి. సో దానికి తగ్గట్టుగా నేను నీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. సో అందుకే వి షుడ్ రిసీవ్ ద గాడ్స్ మెర్సీ. ఆయన ఏమన్నాడు? నువ్వు దయ చూపించు, దయ నీ మీదకి వస్తుంది. ప్రేమ చూపించు, ప్రేమ నీ మీదకి వస్తుంది. కనికరం చూపించు, కనికరం నీ మీదకి వస్తుంది. సో ఏది చేసినా కూడా నీ మీదకి వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి నీ మీదకి వస్తుంది. క్రియాఫలము గుర్తు పెట్టుకోండి. నువ్వు ఈ రోజు నుంచి చేసే ప్రతి పని కూడా క్రియాఫలమే. ఇప్పుడు చూడండి, మన మినిస్ట్రీ స్టార్ట్ అయ్యి కూడా 4 years అవుతుంది. సో దీన్ని అన్నిటి కూడా దేవుడు ఒక రోజు రివార్డ్ ఇస్తాడు. తప్పకుండా రివార్డ్ ఇస్తాడు. ఆయన రుణం ఉంచుకోడు. చేసిన ప్రతి ప్రార్థనకు, బోధించిన ప్రతి వాక్యానికి, సో నడిపించిన ప్రతి విధానానికి, అన్నిటి కూడా ఆయన మనకు రివార్డ్ ఇస్తాడు. మీరు విన్న ప్రతి వాక్యానికి దేవుడు రివార్డ్ ఇస్తాడు. మీరు ఈ మినిస్ట్రీని వెంబడిస్తున్నారు క్రమం తప్పకుండా, దేవుడు తప్పకుండా మీకు రివార్డ్ ఇస్తారు. ఈ మినిస్ట్రీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఫైనాన్షియల్ గా, కొంతమంది మీరు తప్పకుండా రివార్డు పొందుకుంటారు. తప్పకుండా మీకు రివార్డు ఉంటుంది. దేవుడు ఎప్పుడు రుణం ఉంచుకోడు. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. కాబట్టి బీ హంబుల్ ఆల్ ద టైమ్. నువ్వు చేసే పని చేస్తూనే ఉండు. ఆ మంచి పని ఆపమాక. నీ గుర్తింపు వచ్చినా గుర్తింపు రాకపోయినా మంచి చేయడం ఆపమాకు. నీకు గుర్తింపు వచ్చినా గుర్తింపు రాకపోయినా మంచి చేయడము వదలమాకు. మేలు చేయడం వదలమాకు. నువ్వు చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు. ఇవన్నీ విత్తనాల్లాగా చల్లి 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 ఒక రోజు పంట కోసుకోవడానికి నీకు గొప్ప హార్వెస్ట్ వస్తుంది నీ మీదికి. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుతును గాని నిత్యము బాధింపను. సో చూసారండి, మన దేవుడు మెర్సిఫుల్ గాడు. నిన్ను కష్టపెట్టడం ఆయన చిత్తము కాదు. కానీ ఏం చేస్తాం? కొన్ని కమెంట్మెంట్స్ రాశారు. ఇది చేస్తే నీ మీదికి దోషాలు వస్తాయి, ఇది చేస్తే నీ మీదికి నీ ఆశీర్వాదాలు వస్తాయి, ఇవి చేస్తే నీకు ఈ శాపాలు వస్తాయి. అలా రాసి పెట్టేశాడు దేవుడు. ఆల్రెడీ రాసి పెట్టేశాడు. దేవుడైతే క్షమిస్తాడు, కానీ మన దోష శిక్షణ ఎంతో కొంత అనుభవించాల్సి ఉంటుంది. సో దావీదు నా హృదయానుసారుడని దేవుడే చెప్తాడు. కానీ దావీదు చేసిన పనికి శిక్ష అనుభవిస్తాడు. ఘోర కఠినమైన దోష శిక్షణ అనుభవిస్తాడు. అప్పుడు దావీదు కూడా అంగీకరిస్తాడు, ఎస్ ఇది నాకు న్యాయమే, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను కాబట్టే దేవుడు నాకు ఈ తప్పును, ఈ శిక్షను అనుభవించాడు అని దావీదు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే మన దోషలకు శిక్షలు ఉంటాయండి. మన శిక్ష మన యొక్క క్రియలకు. అందుకే నీ క్రియలలో దోషం లేకుండా చూసుకో, నీ మాటలలో దోషం లేకుండా చూసుకో, నీ యొక్క పనులో దోషం లేకుండా చూసుకో, నీ ప్రవర్తనలో దోషం లేకుండా చూసుకో. ఎందుకంటే నీ యొక్క క్రియలలో దోషం ఉంటే ఆ దోషానికి తగ్గట్టు కూడా నీకు ప్రతిఫలం ఉంటది. దేవుడైతే క్షమించేస్తాడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. కానీ భూలోకంలో ఎంతో కొంత నువ్వు పనిష్మెంట్ అయితే తప్పకుండా ఉంటదండి. సో గాడ్ బ్లెస్ యు విత్ దిస్ మెసేజ్. నజరుడైన యేసయ్య, మీ వాక్యము మమ్మల్ని ఆదరించింది నాయన. ఈ వాక్యానుసారంగా బ్రతికే కృపను మా అందరికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. క్రియాఫలాల గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు నాయన. మేము ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా డీల్ చేయాలి, మీ చిత్త ప్రకారము ఇవన్నీ కూడా మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభువా, మీ క్రియలు అయ్యా ప్రభువా, మీ చిత్త ప్రకారము నడుస్తున్నప్పుడు మా అందరికీ కూడా శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. వాటన్నిటిని కూడా మీరే మమ్మల్ని కాపాడమని, మీరే మమ్మల్ని రక్షించమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.